నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో ఘనంగా మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ స్వర్ణోత్సవ వేడుకలు. ప్రముఖుల చేతుల మీదుగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు 10 లక్షల రూపాయల స్కాలర్షిప్ల అందజేత. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డిఎన్ఆర్ కళాశాల క్యాడెట్ల ఆధ్వర్యంలో ర్యాలీ. డిఎన్ఆర్ ప్రైమరీ స్కూల్లో క్రీడా పోటీలు. హిందూ ధర్మ పరిరక్షణకు మూలమైన దేవాలయాల పరిరక్షణ కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబట్టం శుభపరిణామం. ఎన్డీఏ కూటమి బ్రాహ్మణ నాయకుల హర్షం. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలి. భీమవరం 2 టౌన్ సీఐ కాళీచరణ్. మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్షిప్లు అందజేయడం అభినందనీయమని పద్మశ్రీ ఎంఆర్ రాజు, అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్షులు గాదిరాజు సుబ్బరాజు, డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు అన్నారు. భీమవరం గొలవంతిప్ప రోడ్లోని మంతెన రామలింగరాజు నివాసం వద్ద రామలింగరాజు జయంతిని పురస్కరించుకుని ఫౌండేషన్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీఐ నుండి ఇంజనీరింగ్, పీజీ, ఎంబీపీఎస్ విద్యార్థులు 94 మందికి 9,35,000 రూపాయల స్కాలర్షిప్లను మంతెన రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ నిర్వాహకురాలు రామలింగరాజు కుమార్తె సిహెచ్ ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వసుధ ఫౌండేషన్ సెక్రటరీ మంతెన కృష్ణంరాజు, ఆర్ఎస్ఎస్ నాయకులు మంతెన రామచంద్రరాజు, మున్సిపల్ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ మంతెన రామలింగరాజు 50 సంవత్సరాల క్రితం ట్రస్ట్ను ఏర్పాటు చేసి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వచ్చారని, కోటి రూపాయల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేసి బ్యాంకు డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, రామలింగరాజు మరణానంతరం ఆయన కుమార్తె ఝాన్సీ లక్ష్మి ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం స్ఫూర్తిదాయకమని అన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థలకు మొత్తం కలిపి ఈ సంవత్సరం 10,03,000 రూపాయలు అందజేశామని నిర్వాహకురాలు సిహెచ్ ఝాన్సీ లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి ప్రసాద్ రాజు, సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, ఉద్దరాజు వేణుగోపాలరాజు, తాడినాడ సత్తులు, డాక్టర్ అల్లూరి రామకృష్ణంరాజు, ఏవి నరసింహరాజు, రంగసాయి, రాయప్రోలు భగవాన్, కొత్తపల్లి శివరామరాజు, బొండా రాంబాబు, చెల్లబోయిన రంగారావు, అల్లు శ్రీనివాస్, ద్వారకా రంగరాజు, లక్ష్మణవర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆయన పిల్లల విషయంలో రకరకాలుగా వాళ్ళని అర్థం చేసుకుని చివరికి మ్యూచువల్ సిచ్యువేషన్ తీసుకొచ్చారు. ఆయన ఒక్క మాటలో చెప్పాలంటే మహానుభావుడు, మనందరికీ కూడా మంచి ఎగ్జాంపుల్గా మన లైఫ్లో మనకి ఎగ్జాంపుల్గా సేవ చేసిన మహావ్యక్తి. చదువు ఉంటే పేదవారైనా మంచి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళ కుటుంబ పోషణకి ఉపయోగపడతారని ఉద్దేశంతో మరి రామలింగరాజు గారు తన ఆస్తిని అన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ ద్వారా వచ్చిన ప్రతి సంవత్సరం 10 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. మరి ఆ పేద విద్యార్థులు ఎవరన్నా మంచి పర్సంటేజ్తో చదువుకునేవారు చదువు ఆగకుండా చదువుకుంటే వారి కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశంతో మరి అటువంటి మా పెద్దలు ఇటువంటి నిర్ణయాలు తీసుకుని చేశారు. మన భీమవరం పట్టణానికి చాలా గర్వకారణం. ఎందుకంటే ఎవరైనా ఉంటే ఒక 5కో 10 మందికో విద్యాదానం చేయగలరు, కానీ ఇంత భారీ ఎత్తున 100 మందికి చేయటమే కాదు, అది ఆర్గనైజ్ చేయటం అనేది చాలా కష్టమైన పని. అది నిజంగా అది వాళ్ళ అమ్మాయికి అయినా ఝాన్సీ గారికి రావటం నిజంగా వారి యొక్క పూర్వజన్మ సుకృతం. అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల లెగసీని కంటిన్యూ చేస్తా
నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయటం అనేది నిజంగా మన భీమవరం వాస్తవులకే గల గర్వకారణం. మరి తల్లిదండ్రులు స్థాపించిన ఈ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని కుమార్తె ఝాన్సీ మేడం గారు ఆ ట్రస్ట్ కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని పెంచి ఇప్పుడు పెంచి స్టూడెంట్స్ని పెంచి వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇటువంటి చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా ఆవిడ వంతు అందులో కూడా యాక్టివ్ మెంబర్గా ఆవిడ వర్క్ చేస్తూ ఈ రోజుల్లో చేసినందుకు ఆవిడ మనందరం కూడా పూర్తిగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి ఏ మంచి పని చేయాలన్నా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని రూపొందించి అనుసరించేటువంటి వ్యక్తి. మరి ఆ విధానంలో మరి ఝాన్సీ గారు కూడా ఈ విద్యాదానాన్ని చేస్తున్నందుకు మరి వస్తా ఫౌండేషన్ నుంచి వెంకటరామరాజు గారు అభినందనలు తెలియజేశారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా మన సంపాదనతో మనం గౌరవంగా జీవిస్తూ కొంత సంపాదన సమయానికి సమాజానికి కేటాయించాలని వారు చెప్పేవారు. వారు ఈ రకంగా వారి సొంత ధనాన్ని ఈ స్కాలర్షిప్లు కేటాయించడం కాకుండా సమాజంలో ఎక్కడ దాత ఉన్నారు, ఎవరి చేత ఈ మంచి కార్యక్రమాలు చేయించాలి అని వారు మొత్తం భీమవరమే కాకుండా భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో దాతలందరినీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేసి పెద్దలందరూ చెప్పారు వారు ఏ కార్యక్రమాలు చేశారో. మోక్షధామం కూడా వారి ఆలోచనే. ఈరోజు కూడా పట్టణము చుట్టుపక్కల గ్రామాలు కూడా మోక్షధామం అన్ని రకాలుగా కూడా అందరికీ కూడా ఉపయోగపడుతోంది. ఆ రోజున మంత్రి రామలింగరాజు గారు ఒక ముందు చూపుతోటి, సామాజిక దృక్పథంతో, ఇంకా చెప్పాలంటే సామాజిక బాధ్యతతోటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి దానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని ద్వారా వస్తున్నటువంటి అమౌంట్ని విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఝాన్సీ గారు మాట చెప్పారు, ఇది మరింత మందికి స్ఫూర్తి కావాలి, ఆదర్శం కావాలని. అది వాస్తవం. రామలింగరాజు గారు ఒక అడ్వకేట్ మాత్రమే కాదు, ఇందాక ప్రసాద్ రాజు గారు చెప్పినట్టు ఆయన ఒక మార్గదర్శి. 4 సార్లు మనకు ఫోన్ వస్తేనే విసుగొస్తున్న పరిస్థితుల్లో 4,000 మందిని పరిశీలించి వాళ్ళందరికీ ఎవరికి ఇస్తే మంచిది. ఇప్పుడు ఒక పుష్పం ఉంటుందండి, ఆ పుష్పం ఎక్కడికి చేరాలి? దేవుడి దగ్గరికి చేరచ్చు, మహిళల దగ్గరికి చేరచ్చు, మగవాళ్ళ చెవిలోకి చేరచ్చు, ఇంకో చోట్లకి నేను చెప్పను చేరచ్చు. అలాగా ఉన్నతమైన ద్రవ్యాన్ని ఎలా చేరితే మంచిది అనే ఆలోచన. భోజనం పెడితే అప్పుడైపోతుంది అంటున్నాను. చదువని వాడు అజ్ఞుండవు, చదివిన సరసత్ వివేక చతురత కలుగును. చదివితే ఏం జరుగుతుందంటే ఏం చెయ్యాలి ఏం చేయకూడదో తెలుస్తుందంటండి. ఈ సమాజంలో కావాల్సింది అది. ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి అభివృద్ధి చెందితే చదువుకుని కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుందండి. కాంతమ్మ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 1975లో రామలింగరాజు గారు స్థాపించడం జరిగింది. 1994లో మళ్ళీ రామలింగరాజు గారి కాంతమ్మ ఫౌండేషన్ గా దాన్ని మార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సరం 50వ సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా MBBS విద్యార్థులు ఇద్దరికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున 50,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఇంజనీరింగ్ 60 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 6 లక్షలు ఇస్తున్నాం. బీఫార్మసీ 3 విద్యార్థులకి 30,000, పాలిటెక్నికల్ 2 విద్యార్థులకి 20,000, చార్టెడ్ అకౌంటెంట్ 1 విద్యార్థికి 10,000, PG 11 మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 1,10,000, డిగ్రీ 6 విద్యార్థులు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 60,000, నీట్ ఒక అమ్మాయి మెడిసిన్ సీట్ వచ్చేలా వస్తుంది తప్పనిసరిగా అమ్మాయికి 10,000, లా విద్యార్థికి 10,000, ITI 7 వీళ్ళు చిన్న 15-16 సంవత్సరాల వాళ్ళకి 7కి 35,000, మొత్తం విద్యార్థులకి ఇచ్చేది 9,35,000. అదేవిధంగా కొన్ని సాంస్కృతిక కేంద్ర కార్యక్రమాలకి ఇచ్చినటువంటి అన్ని కలిపి మొత్తం అమౌంట్ 10,03,000.
డిఎన్ఆర్ కళాశాలలో సీనియర్ డివిజన్ ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గౌరవార్థం ఆయన జయంతి రోజున జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని, ప్రస్తుత భారతదేశంలో ప్రజలకు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలు దేశ దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగజేస్తాయన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేయవచ్చన్నారు. ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ భారతదేశం జనాభాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని, అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో మన దేశం క్రీడల్లో వెనుకబడడం తగదన్నారు. యువత ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య, సీనియర్ క్యాడెట్లు బి లీలాశంకర్, ఎల్ కుసేంద్ర కుమార్, వి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా ఈరోజు డిఎన్ఆర్ కళాశాలలో ఎన్సీసీ విద్యార్థులు అలాగే మా విద్యార్థులు ర్యాలీ కండక్ట్ చేసి ఆయన గౌరవార్థం ర్యాలీ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఎందుకంటే ఆయన మన దేశానికి మంచి పేరు తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన 1928, 32, 36 సంవత్సరాల్లో మన దేశానికి గోల్డ్ మెడల్ సాధించిన గొప్ప వ్యక్తి. ఆయన ఆట చూసి అందరూ ముగ్ధులై ఇంత మంచి క్రీడాకారుడు ఉన్నారని చెప్పి అనుకునేవారు. ఎందుకంటే ఆ రోజున జర్మనీలో ఆడినప్పుడు ఆయన క్రీడను చూసి అందరూ ఎంతో ఉత్సాహంగా ఆ దేశాన్ని నమ్ముని కోరడం జరిగింది. కానీ ఆ దేశానికి నేను మంచి గౌరవిస్తాను తప్ప వేరే దేశం వెళ్ళని చెప్పిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకుని మనందరం ఈ క్రీడల్లో మన యొక్క ప్రతిభను కనబర్చి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి విద్యను అందిస్తూ ఈ దేశానికి మన కళాశాలకు ప్రయత్నిస్తామని మన విద్యార్థులు కోరుతున్నాం. ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భాన్ని ఈ నేషనల్ స్పోర్ట్స్ డే ఎవ్రీ ఇయర్ 3 రోజులు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు 3వ రోజు ఇక్కడ మన కళాశాలలో ప్రాంగణంలో జరగటం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అలాగే మా కళాశాలలో నిత్యం ఎప్పుడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కళాశాలలో టైం టేబుల్లో ఆఖరి 2 పీరియడ్లు స్పోర్ట్స్ కి కేటాయించడం, ప్రతి ఒక్క పిల్లలు వారి యొక్క ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్ లో పాల్గొని దానికి ఒక ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మా డిఎన్ఆర్ కాలేజ్ ప్రత్యేకత. సో ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకుని అందరూ స్పోర్ట్స్ లో మంచి ఉత్తీర్ణత అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధ్యాన్ చంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా నేషనల్ స్పోర్ట్స్ డే జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ గాదిరాజు బాబు గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శ్రీ గోపరాజు పాండురంగరాజు గారు, ఎన్సీసీ మాస్టారు, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ రన్ను విజయవంతం చేసినందుకు కళాశాల పక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు. దేశవ్యాప్తంగా క్రీడల్లో మన భారతదేశానికి స్ఫూర్తి నింపినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే ధ్యాన్ చంద్ గారు. ఈ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజుని మనం ఘనంగా కొనియాడటమే కాదు, ఈ రోజున భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు వారి యొక్క మెకానికల్ లైఫ్ లో క్రీడల్ని ఏదంటే చదువుల్లో కానీ ఏదైనా ఏవైతే వారి యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో పడిపోయి ఈ క్రీడల్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సో కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఒత్తిడితో కూడినటువంటి చదువుతో పాటు ఆ ఒత్తిడి పోవాలంటే ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకు మూలమైన దేవాలయాల పరిరక్షణ కోసం ఎన్డీఏ కూటమి కట్టుబడ్డం శుభ పరిణామని టీడీపీ బ్రాహ్మణ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్న అర్చకుల సంక్షేమానికి నెలసరి వేతనం 10,000 నుండి 15,000 రూపాయలు పెంచడం, ప్రశాంతత కోసం గుడికి వెళ్లే భక్తుల యొక్క సౌకర్యాలు మెరుగుపరచడం కోసం నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ముఖ్యంగా దేవాలయ వ్యవస్థలో అన్ని మతాల వారిని వారి మాతృ సంస్థలకు పంపేలా చర్యలు తీసుకోవడం అత్యంత హర్షణీయమైనటువంటి విషయమని వారు తెలియజేశారు. నిరాదరణకు గురవుతున్న దేవాలయాల సంక్షేమం కోసం ధూపదీప నైవేద్యాల పథకం కింద గతంలో ఉన్న 5,000 రూపాయలను 10,000 రూపాయలకు పెంచి ఎంతో మంది బ్రాహ్మణులకు అండగా నిలిచారని, నిరుద్యోగ వేద విద్యార్థులకు 3,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సమైక్య ధన్యవాదాలు తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడుతున్న కూటమి ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార సమితి నర్సాపూర్ పార్లమెంటు కన్వీనర్ చెరుకుపల్లి సంతోష్, భీమవరం కన్వీనర్ వేలూరి శ్రీధర్ శర్మ, టీడీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్
మిర్తిపాటి గున్నేశ్వరరావు, బీజేపీ నాయకులు వేలూరి వెంకట్రామయ్య శర్మ, టీడీపీ నాయకులు సత్యప్రసాద్, జనసేన కార్యకర్తలు మైలవరపు మణికంఠ, కొండేపూడి మణికాంత్, బ్రాహ్మణ సమైక్య అధ్యక్షుడు వేలూరి కిరణ్ శర్మ, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, అర్చకులు, వివిధ రంగాల బ్రాహ్మణులు పాల్గొని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి బ్రాహ్మణ సామాజిక వర్గానికి, ప్రతి సంఘాలని అందరి దగ్గర కూడా వినతి పత్రాలు తీసుకుని, జనసేన పార్టీ అధ్యక్షులు కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కలిసి వినతి పత్రాలు తీసుకుని క్రోడీకరించి నిన్న 27వ తారీఖున ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో, నిన్న 27 దాకా కేబినెట్ మీటింగ్లో చాలీచాలని జీతాలతో చాలా బాధపడే అర్చకులకి 10,000 నుంచి 15,000 రూపాయలు జీతం చేస్తూ, అలాగే వేద పాఠశాలలో వేదం నేర్చుకున్న విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు, అలాగే దీప నైవేద్య పథకాల కింద 10,000 రూపాయలు ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి ఈ రోజున వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా అనేక ప్రభుత్వాలు మారిన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అందరూ కూడా చిన్నచూపు చూశారు. అటువంటిది ఈ యొక్క దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకులకు కనీస వేతనం కింద 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా, రాబోయే తరాల్లో వేద విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ కింద 3,000 రూపాయలు, ధూపదీప నైవేద్యం 10,000 రూపాయలే కాకుండా, ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మరొక గొప్ప నిర్ణయం, హైందవ ధర్మానికి మూలస్తంభంగా ఈ యావత్ హైందవ సమాజం, బ్రాహ్మణ సమాజం అంతా కూడా ముఖ్యంతో హర్షిస్తడమే కాకుండా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. కేబినెట్ మీటింగ్, అలాగే దేవాదాయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రివర్యులతో తీసుకున్న నిర్ణయం చాలా ఆనందదాయకం. ఈ యొక్క విషయాన్ని యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా హర్షిస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం మరలా వచ్చి బ్రాహ్మణ పరిరక్షణ, అలాగే హిందూ దేవాలయ పరిరక్షణ ఉంటూ ప్రభుత్వం మరలా రావాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రైవేటు అర్చకులకు ధూపదీప నైవేద్యం కింద 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా బ్రాహ్మణ సభాముఖంగా అభినందనలు తెలుపుతున్నాను. హిందూ దేవాలయాల్లో భక్తుల యొక్క మనోభావాలను కాపాడేటువంటి విధంగా అన్ని మతాల వారిని వారి మాతృ సంస్థలకు పంపించేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎంతో అద్భుతమైనటువంటి ఈ యొక్క నిర్ణయాలు తీసుకుని బ్రాహ్మణ సంక్షేమానికి, హిందూ ధర్మ పరిరక్షణకి, దేవాలయాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. దేవాలయాలు బాగుంటే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఈ యొక్క స్కీమ్ను అభివృద్ధి తీసుకొచ్చినందుకు వారికి బ్రాహ్మణ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలని భీమవరం 2వ పట్టణ సీఐ కాళీచరణ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక క్రీడా విద్యార్థుల ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా ర్యాలీని సీఐ కాళీచరణ్ ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి క్రీడలు, వ్యాయామం, యోగా తప్పక చేయాలని, వీటి ద్వారా మానసిక శాంతి లభిస్తుందని, తద్వారా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ మాట్లాడుతూ, కేవలం విద్యతోనే కాకుండా క్రీడల పట్ల విద్యార్థులు ముందుండాలని, క్రీడల ద్వారా మేధస్సు కూడా పెరుగుతుందని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, ధ్యాన్ చంద్ మిలిటరీలో మేజర్ గా ఉంటూ హాకీ పట్ల ఆసక్తితో హాకీ క్రీడలోకి ప్రవేశించి భారతదేశానికే హాకీ పితామహుడిగా పేరు పొందారని, భీమవరంలో కూడా సెయింట్ మేరీస్, భారతీయ విద్యాభవన్స్, డిఎన్ఆర్, కేసీఆర్ఎల్ కళాశాలలో హాకీకి ప్రాధాన్యత ఇస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అనంతరం ర్యాలీ అభిరుచి రోడ్డు మీదుగా సరోవర్ రోడ్, శ్రీరాంపురం వరకు క్రీడారంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ఏవో బోడం సురేష్, మావుళ్లు, బ్రహ్మం విద్యార్థులు పాల్గొన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజుని నేషనల్ స్పోర్ట్స్ డే కింద అనౌన్స్ చేయడం మనందరికీ గర్వకారణం. మేజర్ ధ్యాన్ చంద్ గారు ఆర్మీలో పనిచేసేవారు. ఆర్మీలో పనిచేస్తూ మన ఇండియన్ హాకీ టీంకి ఆడుతూ ఒలింపిక్స్లో కంటిన్యూగా 3 సార్లు స్వర్ణం మన భారతదేశానికి ఆ రోజులో వచ్చింది. మీకు అందరికీ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, మేజర్ ధ్యాన్ చంద్ గారి ఆటను చూసి ఆ రోజుల్లో జర్మనీకి సంబంధించిన హిట్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన మేజర్ ధ్యాన్ చంద్ గారిని మంచి పోస్టులో పెడతా మా ఆర్మీకి వచ్చానేసి జర్మనీ ఆర్మీకి ఇతను ఆఫర్ చేశారు. అయినా సరే అతను జాతీయ భావంతో, మన భారతదేశం మీద ఉన్న గౌరవంతో, జాతీయ భక్తితో అతను ఎన్ని అవకాశాలు ఇస్తామని సరే జర్మనీకి వెళ్లకుండా మన భారతదేశానికి ఆడి మనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. అటువంటి మేజర్ ధ్యాన్ చంద్ గారు పుట్టిన గడ్డ మన భారతదేశం. కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్ డేని ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోకుండా
ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో రోజు 1 గంట సేపు వ్యాయామాన్ని కేటాయించడం వల్ల శారీరకంగా మానసికంగా కూడా బలంగా తయారవడం జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో ఒక ఆటల్లో ప్రావీణ్యం సంపాదించాలి. సో మీ అందరూ కూడా స్టూడెంట్స్ యువతను ఏం చెప్తున్నాం అంటే విషయాలు మీరందరూ కూడా శారీరక ఆరోగ్యానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఆడాలి. అంచేత ఇంటి దగ్గర కూడా మీరు చక్కగా ఏదైనా సాయంత్రం పూట షటిల్ ఇలా ఆడుతూ ఉంటే శరీరం బాగుంటుందని, మరి ఒలింపిక్స్ దాకా ఇవాళ వెళ్ళారంటే మీరు విద్యార్థులు వెళ్ళారని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీ ఆదిత్య విద్యార్థులు ఎన్ఎస్ఎస్ యూనిట్ మరి క్రీడాకారులు 2 సిఐ శ్రీ కాళీచరణ్ గారు మరి ఇటువంటి విషయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. ఆయన హైదరాబాద్ హైటెక్స్ లో 12వ సిఎన్సి ఎక్స్పో గురువారం 2వ రోజు ఘనంగా ప్రారంభమైంది. ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ సంస్థ ఏర్పాటు చేసిన భీమ్ టీవీ స్టాల్లో భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను సందర్శకులకు వివరించారు. అతి తక్కువ ధరలకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడానికి 4K RDK లైనక్స్ బేస్డ్ IPTV బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు BCN సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు తెలిపారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కి పైగా లైవ్ టీవీ ఛానల్స్, OTT యాప్స్, BCN లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. డెమో చూపించడం జరుగుతుంది. BCN నెట్వర్క్ అన్ని 91లో స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏపీ తెలంగాణలో 10 లక్షల బాక్సుల వరకు టేబుల్ బాక్సులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం అవేర్నెస్ కోసం, ఆపరేటర్ల అవేర్నెస్ కోసం ఇక్కడ అన్ని డెమో చూపించడం, కొత్త మోడల్స్ కానీ ఈ IPTVలోకి ఎలా ఫిట్ అవుతుంది, నెట్లోకి ఎలా ఫిట్ అవుతుంది, ఆపరేటర్లకి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది. అయితే గత 2 years నుంచి కూడా ఈ యాప్స్ ఐపీలోకి నెట్ నుంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూడటం పబ్లిక్ లో చాలా రెవల్యూషన్ వచ్చింది. టేబుల్ సన్నగా తగ్గటం, ఊరు నెట్ నుంచి రావటం జరుగుతుంది. మేము కూడా అంతా రెడీ చేసి పెట్టాం. ఈ సంవత్సరం నుంచి కూడా 1 million సబ్వేస్ వరకు కూడా ఏపీ తెలంగాణలో మా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫుల్గా మా నెట్వర్క్ రావడం జరుగుతుంది. గత 10 years గా ఈ ఎక్స్పో కూడా హైదరాబాద్ లో బాగా జరగడం జరుగుతుంది. మాకు కూడా చాలా ఎంజాయ్ ఉంటుంది. 2 days 4 days కూడా అవేర్నెస్ కోసం హాఫ్ కస్టమర్లు కానీ ఆపరేటర్లు కానీ అప్డేట్ చేసుకుంటానికి ఇది ఇక్కడికి రావడం మంచి అలవాటుగా పెట్టుకున్న ప్రతి ఆపరేటర్ కూడా ఇక్కడికి వచ్చి కొత్త టెక్నాలజీని తెలుసుకుని వెళ్ళడం జరుగుతుంది.
మాదైతే 30 ఏళ్ళు దాటింది. ఇండియాలో ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా చాలా బాగుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.